హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి మనం ఫోక్ సాంగ్ చూస్తున్నాం. ఈ ఫోక్ సాంగ్ ఎలా చేస్తారు, ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ చేస్తారు, మనం చేయాలనుకుంటే ఎలా చేయాలి, కొత్త యూట్యూబర్లు ఎలా మొదలు పెట్టాలి, యాక్టింగ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, హీరోయిన్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, లిరిక్స్ రైటర్ కానీ, ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతారనే ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నేను అందించబోతున్నాను. ఈ వీడియోలో దాదాపు మీకు 99% సొల్యూషన్ అంటే ఖచ్చితంగా మీరు ఫోక్ సాంగ్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, యూట్యూబ్లో నేను రాణించాలి అనుకునే వారి కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం చాలా రోజుల నుంచి ఒక 10-15 సంవత్సరాల నుంచి ఫోక్ సాంగ్ అనేది మన తెలంగాణకు ఒక ట్రెడిషనల్ సాంగ్స్ చాలా గొప్పగా అందరిని ఆకర్షిస్తున్నాయి. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ సాంగ్స్ని చూస్తున్నాం. కానీ వీటి వెనుకున్న కష్టాల్ని, నష్టాల్ని, ఎలాంటి బాధలు ఉన్నాయి అనేది ఈరోజు మన భుజితల్లి మ్యూజిక్ ఛానల్ మకిలి రాకేష్ గారి అనుభవాల్ని తెలుసుకుందాం. ఈ మధ్యనే కొత్తగా ఒక సాంగ్ రిలీజ్ చేసి చాలా ట్రెండింగ్లో ఉన్నది. సో సాంగ్ మంచి ట్రెండింగ్లో రావడంతో నేను అతన్ని కలిసి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ఆయనను అడిగి వాళ్ళ అనుభవాల్ని మనం తెలుసుకుందాం. ఓకే గైస్, హాయ్ బ్రదర్. బాగానంట? అంత బాగుంది. బాగున్నారా? అంత బాగుంది. ఎలా ఉంది మీ సాంగ్, ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. మనము మొన్న 30వ తారీఖు నాడు పెట్టినాం. ఫుల్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. జస్ట్ 2 days లోనే మంచి రీచ్, చాలా మంది ఆదరించారు. ఓకే, మంచిగా వెళ్తుంది. థ్యాంక్ యూ అందరికి. కంగ్రాచులేషన్స్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. తప్పకుండా. సో తెలుగు ప్రజలకు ఫోక్ సాంగ్ వినడమే కానీ ఫోక్ సాంగ్ వెనుక ఉన్న కష్టాలు ఏంటో ఈరోజు నువ్వు ఆడియన్స్కి నేను చెప్పబోతున్నాను. సో ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత ఖర్చు వస్తుంది దాని గురించి ఆడియన్స్కి నేను చెప్పాలనుకుంటున్నా. రైటర్లు, లిరిక్ రైటర్స్ కానీ, కొరియోగ్రాఫర్లు కానీ, ఇదంతా ఇక్కడికి వెళ్ళి అరేంజ్మెంట్ అవుతుంది, ఎలా అరేంజ్మెంట్ అవుతుంది. ఈ వీడియో చూస్తే కొత్తగా ఫోక్ సాంగ్లు కానీ యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లాగా యాక్టింగ్ చేసిర్రు, ఫోక్ సాంగ్ కూడా చేసిర్రు. సో ఈరోజు మీ అనుభవాలను తెలుసుకోవడానికి, ఆడియన్స్ చెప్పడానికి నేను వచ్చిన. సో మీ అనుభవాల గురించి నేను చెప్తారని ఆడియన్స్ తెలియజేస్తారని అనుకుంటున్నాను. చెప్తా తప్పకుండా. అయితే మన పాట ఓన్లీ 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంది. ఇది 6 నిమిషాల పాట. బట్ ఈ 6 నిమిషాల పాట వెనకాల ఏం లేకుండా 7 నెలల కష్టం ఉన్నది. సో మనం సో గడ్డం గంగాధర్ అని నా ఫ్రెండ్, హైదరాబాద్లో మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. సో నేను కంప్లీట్గా రీల్స్ వీడియోలు చేస్తున్నప్పుడు ఆయన సినిమా షూటింగ్లో కంటిన్యూ వెళ్తుండే. సో మన మీద ఒక కాన్సెప్ట్ అనుకుని ఆయన తయారు చేసిందే ఈ పాట. సో ఆ పాట కాన్సెప్ట్ని ఒక మంచి లిరిక్ రైటర్ భాస్కర్ మంగరాయ్ అని, గడ్డం గంగాధర్ అన్నగారికి తెలిసిన పర్సన్, మంచి లిరిక్స్, చాలా కష్టపడి లిరిక్స్ రాయించి పాట మ్యూజిక్ చేయించింది. మిక్కీ మోహన్ అన్న గారి మ్యూజిక్. సో దాన్ని ఒకసారి 2 సార్లు కాకుండా మళ్ళీ మళ్ళీ మన మీద ఒక మంచి కాన్సెప్ట్ అనుకొని దాని మీద లిరిక్స్ రాయించి, దానికి నేనైతేనే కరెక్ట్ సెట్ అయితే. అంటే వేరే ఈ మ్యూజిక్ అయిపోయిన తర్వాత చాలామంది ఆ మ్యూజిక్ సాంగ్ మాకు ఇవ్వండి, మేము 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినప్పటికి కూడా లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇచ్చేది లేదు, దీన్ని ఓన్లీ రాకేష్ మకిల్ అన్న గారికి మాత్రమే దీన్ని ఆయనతోనే చేసుకుంటామని ఆయన పట్టుబట్టి మరి నాతో చేయించిండు. సో దీనికి యాక్టింగ్ చేసింది కూడా అనూహ్య పోయిన ఈ హీరోయిన్. సో అమ్మాయి అన్ననే సెలెక్ట్ చేసిండు. ఆమె చేసిన 100% న్యాయం. ప్లస్ కుమార్ నెగిటివ్ బ్రహ్మాండంగా చేసిండు. ఆయన మనకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో డిఓపి కూడా వరుణ్ భట్టు అని కానాకు, వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి మంచిగా తీసుకున్నారు. రిస్క్ అయినా సరే నా కోసం ఇంకొక రోజు ఎక్స్ట్రా షూట్ అయినా తీసుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ కూడా మంచి సపోర్ట్ చేసింది అందరు కూడా. ఓకే, కొరియోగ్రాఫర్ ఎక్కడికి వెళ్ళి? కొరియోగ్రాఫర్ అంటే ఇక డైరెక్షన్ చేసిన మన గంగాధర్ గారు కొరియోగ్రఫీ చేసిండు. ఎందుకంటే మన దాంట్లో డ్యాన్స్లు ఏముంటుంది, ఓన్లీ పాట, లిప్ ఉంటుంది. సో లిరిక్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్రెషన్స్ ఆయన. సో ఆల్రెడీ ఏదైనా తొందరగా దానికి అట్రాక్ట్ అయిపోతా, యాక్టింగ్ చేస్తా. సో అందుకని మనకి ఈ పాట ఇంత మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ కాస్ట్ ఎంత అయింది వీడియో?
వీడియోకు ఆల్ ఓవర్ కాస్ట్ అంటే అది చెప్పొచ్చు లేదో తెలియదు కానీ చెప్తాను మీకోసం. ఎందుకంటే దాని వెనుకున్న కష్టం ఒక 2 లక్షల వరకు అయితే ఖర్చు అయింది పూర్తిగా. ఎందుకంటే సాంగ్ మళ్ళీ మళ్ళీ రికార్డింగ్ చేయించడం, షూట్ కూడా 2 డేస్ అనుకుంటే అది 4 డేస్ అయ్యింది. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్, ఎవరు కూడా కొత్త వాళ్ళు కదా. నేనే కొత్తగా, మేబీ నేను ఒక్కనే కొత్తగా వీడియోలో, బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఫుడ్ ఖర్చు, కెమెరా ఖర్చు, యాక్టింగ్ ఖర్చు, మొత్తం అన్ని మేకప్ ఖర్చు అన్నీ కలుపుకుని ఒక 2 లక్షల వరకు అయింది. సో ఆ 2 లక్షలు మనకు తిరిగి వస్తాయో రావని దాన్ని పక్కకెడితే, సో ప్రజల్లోకి మాత్రం వెళ్తుంది, మంచి రీచ్ వస్తుంది, అందరూ మంచి ఆదరిస్తున్నారని మాత్రం హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ అందరికీ. ఓకే, ఆర్టిస్టులు ఎక్కడ ఉంది? ఆర్టిస్ట్ మన అనూహ్య బోయినా అని మెయిన్ రోల్ చేసిన అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చింది. సో వీళ్ళకి ఏదైనా అకాడమీ లాంటివి ఏమైనా ఉంటాయా? ఆర్టిస్టులు కావాలంటే మనం ఒక కంపెనీ దగ్గర ITF అని ఒక సంస్థ ఉంది, మన తెలుగు ఫోక్స్ అని. సో అందులో అందులో అందరూ ఈ ఫోక్స్లో నటించే వాళ్ళందరి డీటెయిల్స్ ఉంటాయి. ప్లస్ అందులో వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తారు ఏది ఉన్నా సరే. అండ్ ఏంటంటే యూట్యూబ్ యాజమాన్యం అని ఇంకొక గ్రూప్స్ ఉంటాయి. దీనికి సంబంధించి జానపదాలకు సంబంధించిన గ్రూప్స్లలో మనం యాడ్ చేసేది. మన వీళ్ళందరి కాంటాక్ట్స్ కూడా అందులోనే వచ్చినాయి. ఓకే, సో మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి సాంగ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ తీయాలనుకుంటే ITF అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థను మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని రకాల వసతులు, మీన్స్ క్యారెక్టర్ పరంగా కానీ, కొరియోగ్రఫీ పరంగా కానీ, మ్యూజిక్ కానీ, కెమెరాలు కానీ, ప్రతి ఒక్కటి అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎటువంటి సహాయం కావాలన్నా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టా కానీ ఇట్లాంటి సోషల్ మీడియాలో రాణించాలనుకుంటే వాళ్ళ కోసమే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి కొత్త కొత్త టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి మన తెలంగాణ నుంచి మంచి మంచి ఆర్టిస్టులు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అందరూ సపోర్ట్ చేసి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే, ఆ వీడియోని కొంచెం షేర్ చేసి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో అందరూ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఛానల్ పేరు వచ్చేసి బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్, పేరు మకిలి రాకేష్. చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అనేది ఫ్రీయే, కాదు. సో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఏవేవో మీరు రోజులో ఒక 10 వీడియోలు చూస్తారు, అలాంటి వీడియోలు, మంచి వీడియోలు ఎన్నైతే ఉంటాయో అందులో కనీసం 4 వీడియోలను ఉంటాయి. అందులో ఏదనుకొని ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఎంత సంపాదించుతారంటే ఒక్కొక్కళ్ళు డిపెండ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క. ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు, ఫేమస్ యాక్టర్స్ వచ్చేసి పేర్లు అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు లేడీస్ అయితే 80,000 నుంచి 90,000 నుంచి 1,20,000 దాకా తీసుకుంటారు ఫీమేల్ యాక్టర్స్. మేల్ యాక్టర్స్కు అంత డిమాండ్ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సాంగ్లో చేస్తే మళ్ళీ ఇంకో సాంగ్లో చేయరు. లిరిక్ రైటర్కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, కొరియోగ్రాఫర్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, కెమెరా ఇవన్నీ మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మన సొంత ఖర్చులు అంటే మనం కెమెరా మనమే సెట్ చేసుకొని, హీరో నువ్వే, డైరెక్టర్ నువ్వే, ఇంకా కొరియోగ్రాఫింగ్ నువ్వే, ఇవన్నీ చేయాలనుకుంటే కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది. లేదు నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఓన్లీ హీరోగానే చేస్తా లేదంటే హీరోయిన్గా చేస్తా అనుకునే వారి కోసం ఏంటంటే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ITF అని ఒకటి ఉంది, IITF అని ఒకటి ఉంది, తెలంగాణ ఫోక్ సాంగ్ ఇండస్ట్రీ అని కొన్ని సంస్థలు ఉన్నాయి. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఇవన్నీ పూర్తిగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ చేస్తా, నేను కొరియోగ్రఫీ అవసరం లేదు, వేరే వాళ్ళతో చేయించుకుంటా, సాంగ్ వేరే వాళ్ళతో రాయించుకుంటానంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఆల్ ఓవర్ ఖర్చు 1,00,000 నుండి 2 లక్షల వరకు బడ్జెట్. ఎంత బడ్జెట్ పెడితే అంత క్వాలిటీగా, క్లారిటీగా హీరోయిన్స్ కానీ, లిరిక్ రైటర్స్ కానీ మంచి సాంగ్ కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సాంగ్స్ ఇప్పుడు మనం చూసి ఉంటాం, చాలా వరకు ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలో కొన్ని సాంగ్స్ ఈ మధ్య కాలంలో మీరు చూసినారు. ఎర్ర ఎర్ర రుమాలు గట్టి అనే పాట కానీ,
ఇకపోతే రాను ముంబైకి రానని, ఇంతకుముందు చాలా సాంగ్స్ ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్క ఇయర్లో కొన్ని సాంగ్స్ బాగా హిట్ అయినాయి. ఈ హిట్ అయిన సాంగ్స్ కొన్ని అంటే సపోజ్ ఇప్పుడు ఆ సాంగ్స్కి మనకు ఖర్చు అయింది ఎంత అంటే 5 లక్షలు కావచ్చు. ఇప్పుడు పెద్ద సాంగ్ చేసారు, పెద్ద సాంగ్ అంటే మంచి సాంగ్, ఇప్పుడు బాగా హిట్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి, రాను ముంబైకి రాను ఇలాంటి సాంగ్స్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఖర్చు ఎంత వస్తుంది అంటే 5 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు ఖర్చు. ఇకపోతే ఈ పెట్టుబడితోటి వాళ్ళు ఈ లీ ఈ ఈ సాంగ్ ద్వారా ₹1 కోటి చంపేయచ్చు, 2 కోట్లు చంపేయచ్చు, 3 కోట్లు చంపేయచ్చు. ఆ రీల్ అనేది కానీ ఆ సాంగ్ ఎంత స్ప్రెడ్ అయితే అంత ఎక్కువ మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఓవర్గా సాంగ్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు ఒక సాంగ్ హిట్ అయిందంటే మంచి సాంగ్, ఇప్పుడు సపోజ్ రాను ముంబైకి రాను అనే సాంగ్, ఆ సాంగ్కు ఒక ఇండియన్సే కాదు బయట కంట్రీ వాళ్ళు కూడా దాని మీద రీల్స్ చేయడం జరిగింది. సో ఆ రీల్స్ చేయడం వల్ల కూడా ఆ పాటకు వచ్చే రెవెన్యూ ఉంటుంది, ఈ పాట వచ్చే టైంలో యాడ్స్ ఉంటున్నాయి. సో ఎన్నో రకాలుగా ఇన్కమ్ వచ్చి మినిమం ఏం లేకుండా ఒక సాంగ్ ఆ లెవెల్లో హిట్ అయితే ₹1 కోటి పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కూడా చేయాలి అనుకుంటే, నేను ఇది చేయగలను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, ITF అని చెప్పి. సో ఆ సంస్థల పేర్లు ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకున్న వారు వాళ్ళని సంప్రదించండి. మీ టాలెంట్ ఏంటో చూపించి మీరు సాంగ్ చేసి రిలీజ్ చేసినట్టయితే మీకు ఖర్చు అనేది మీకు చెప్పాను, క్వాలిటీ, హీరోయిన్ ఇవన్నిటిని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీరే నటిస్తా, మీరే డైరెక్షన్ చేస్తా అంటే ఒక రేట్ ఉంటుంది. ఖర్చు అంతా మీరే పెట్టుకుంటే అది వేరే. లేదు నేను ఓన్లీ నటిస్తాను అని అంటే ఛాన్స్ దొరికే ఛాన్సు, మేల్ అయితే ఛాన్స్ దొరకదు. ఒకవేళ మేల్ నేను చేయగలుగుతాను అనుకుంటే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే అందంగా ఉంటే నేను యాక్టింగ్ చేయగలుగుతా అనుకుంటే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే ఫోక్ సాంగ్లు చేస్తారో వాళ్ళను కాంటాక్ట్ అయితే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. లేదు మీరు మేల్ మగవాళ్ళు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం కష్టమే. సో మీరు మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ ఎంత అవుతుందో ఆ సాంగ్ మీరు మీ మీద తీయాలనుకుంటే, మీకు డ్యాన్స్ వచ్చి ఉండి మీకు నటించడం వచ్చి ఉంటే, మీరు ఒకవేళ నేను ఓన్లీ సాంగ్లో నటిస్తా, నాకు ఇంకా వేరే అవసరం లేదు అనుకుంటే డబ్బు ఖర్చు చేసుకొని సాంగ్ను రాయించుకోవాల్సి ఉంటుంది, నటించాల్సి ఉంటుంది. సో మీరే ఉల్టా కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఫేమస్ కావాలనుకుంటే. లేదు నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నేనే యాక్టింగ్ చేస్తాను అనుకుంటే మీ ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి, మొత్తం టోటల్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ కూడా మీకే వస్తుంది. అలాగే యాక్టింగ్ చేస్తా అంటే మాత్రం మీరు కొంత అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు ఫేమస్ అవుతారు, మీకు అమౌంట్ అనేది ఏం రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది మేల్. ఇక ఫీమేల్ మాత్రం మీరు అందంగా ఉండి డ్యాన్స్ చేయగలిగి యాక్టింగ్ చేయగలిగి టాలెంట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. నేను మీకు సొల్యూషన్ కానీ ఇంకేదైనా ఏదైనా కావాలనుకుంటే మీ డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.